హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మటుకి అస్సలు తగ్గకుండా వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా మీడియం సైజ్వి ఉల్లిపాయలు ఒక 8 వరకు కూడా తీసుకోండి. టమాటాలు ఒక ½ కేజీ వరకు కూడా తీసుకోండి, అంటే ఒక 7 వరకు కూడా మీడియం సైజ్వే తీసుకోండి. పచ్చిమిర్చి 9 నుంచి 10 వరకు కూడా తీసుకోండి. పుదీనా కొత్తిమీర కూడా సరిపడినంత తీసుకోండి. పుదీనా కొత్తిమీరని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసేసుకోండి. ఉల్లిపాయలని ఈ విధంగా నిలువుగా సన్నగా కట్ చేసుకోండి. టమాటాలని కూడా అదే విధంగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని మటుకి ఈ విధంగా నిలువుగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. నిమ్మకాయలు పెద్ద సైజువి ఒక 3 తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకుని రసం తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి చూద్దాం. ఉత్తి అల్లం వెల్లుల్లే వేస్తామండి మనం బిర్యానీలోకి. ఒక 100 గ్రాముల వరకు కూడా వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా ఒలిచేసుకుని పక్కకు పెట్టుకోండి. అల్లంని మటుకి 150 గ్రామ్స్ వరకు కూడా తీసుకోండి. 150 గ్రాముల వరకు కూడా తీసుకుని తొక్క తీసేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని అల్లంని ఈ విధంగా 2 కలిపి కూడా మిక్సీ పట్టేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ చూద్దాము. జాయింట్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి జాయింట్ని 3 కేజీల వరకు కూడా అయితే నేను తీసుకున్నాను. కావాలంటే మనం ఘాట్లు పెట్టుకోవచ్చు, లేదు అన్నా సరే డైరెక్ట్గా వండేసుకోవచ్చు, తొందరగానే కుక్ అయిపోతుంది. నీట్గా వాటర్తో వాష్ చేసేసుకుని ½ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం, 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నేనైతే సాల్ట్ని వేస్తున్నానండి. మీ రుచికి తగినంత చూసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసాం కదా, ఎక్కువ క్వాంటిటీతో వేస్తున్నాం కదా చికెన్ అనేది, అల్లం వెల్లుల్లి కూడా మనం ఎక్కువ వేసుకోవాలి. అందుకే 5 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేస్తున్నాను. ఫుల్గా వేయండి టేబుల్ స్పూన్కి. ఇప్పుడు మనం నిమ్మరసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఒక ½ వరకు కూడా నిమ్మరసం వేసుకుని ఇంకొక ½ అనేది పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి మనకు అది యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. కారం కొంచెం తక్కువైందండి, అందుకే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మళ్ళీ నేను కారం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 250 గ్రామ్స్ వరకు అయితే పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక ½ లీటర్ వరకు కూడా పెరుగుని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. మీరు స్పైసెస్ అనేది కనుక ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక ½ టేబుల్ స్పూన్స్ వరకు కూడా స్పైసెస్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుని కలుపుకుంటే స్పైసెస్ అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గంట నుంచి 2 గంటల పాటు కూడా పక్కన పెట్టేసుకోండి. బాగా నాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇంకొక 4 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒక ½ వరకు యాడ్ చేసుకుని ½ వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అంతే ఒక ½ వరకు యాడ్ చేసుకుని ½ అనేది పక్కన పెట్టుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర కూడా ఒక ½ వరకు యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ½ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న జాయింట్స్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందకి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. జాయింట్సే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 70% వరకు కూడా ఉడికేంత వరకు కూడా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు రైస్ చూద్దామండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు తీసుకునేటప్పుడు ఏదైనా గిన్నెతో కొలుచుకుని తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. మనం చికెన్ ఎంత వేస్తున్నామో రైస్ అంత వేసుకోవచ్చు. ఇంకా రైస్ తక్కువే వేసుకోవచ్చు కానీ ఎక్కువ మట్టికి వేసుకోకూడదండి. ఎందుకంటే మనం తీసుకునే స్పైసెస్ అన్నీ కూడా 3 కేజీస్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది, 3 కేజీస్ చికెన్కి. ఇంకా మీరు రైస్ అనేది ఎక్కువ వేసేస్తే స్పైసెస్ అనేది కరెక్ట్గా చాలదనమాట, చప్పగా ఉన్నట్టు ఉంటుంది. అలా నానబెట్టేసుకుని రైస్ని కడుక్కుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీకి సరిపడే గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత యాలకులు ఒక 10 వరకు తీసుకోండి, లవంగం ఒక 15 వరకు కూడా, దాల్చిన చెక్క ఒక 2 ముక్కల వరకు, జాజి పువ్వు ఒక 5 వరకు, జాపత్రి ఒకటి తీసుకోండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ½ అటు యాడ్ చేసాం కదా చికెన్లోకి, ఇంకొక ½ అనేది ఇందులో యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోండి. ఒక ½ అటు యాడ్ చేసాం కదా, ఇంకొక ½ అనేది ఇందులో యాడ్ చేసుకోండి.
అది టమాటాలు లైట్గా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. పుదీనా కొత్తిమీర కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా బిర్యానీ పొడి వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 200 గ్రాముల వరకు కూడా పెరుగుని యాడ్ చేసుకోండి. అంటే ఒక 1/2 లీటర్ వరకు కూడా పెరుగుని వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఒకసారి వీడియో క్లిప్లో చూడండి. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక 4 నుంచి 5 వరకు కూడా బిర్యానీ ఆకులను ఒకసారి వేసేసుకుని మనం ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 గిన్నె వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎసరికి ఫస్ట్ ఒక గిన్నె వరకు కూడా నార్మల్ వాటర్ వేసేసుకోండి. ఇంకొక 1/2 గిన్నె వాటర్ అనేది మనం చికెన్ ఉడకబెట్టిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తీసుకుని ఎసర్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదే సూపర్ టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇలా 1/2 గిన్నె వరకు కూడా వేసుకుంటే 1.5 గిన్నె వరకు కూడా మనం ఎసరు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ చూసుకుని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కూడా మనం మూత పెట్టేసుకుంటే ఎసరు అనేది వచ్చేస్తుంది. ఇలా ఎసరు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఓన్లీ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు కూడా మనం మూత పెట్టుకుంటే బియ్యం అనేది ఉడకపడుతుందండి. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత వీడియో క్లిప్లో చూడండి ఒకసారి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నిమ్మరసం అనేది సగం వేసుకుని మ్యారినేట్లో ఇంకొక సగం అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసం అనేది ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా, అవి ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి రైస్ జాయింట్స్ మొత్తం కలిసేలాగా ఒకసారి పైకి కిందకి మొత్తం కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా సర్దుకోండి ఈక్వల్గా. ఇలా మొత్తం ఈక్వల్గా సర్దేసుకున్న తర్వాత పైన ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, సూపర్ టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా గీని యాడ్ చేసేసుకోండి. నెయ్యిని యాడ్ చేసేసుకున్న తర్వాత పైన మనం దమ్కి ఇవ్వాలన్నమాట. దమ్కి ఇవ్వడానికి పేపర్లు అయితే నేను వేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం మటన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు క్లాత్ని పెట్టుకుని కవర్ చేసుకున్నాం కదా, స్మెల్ అనేది బయట పోకుండా ఆవిరి అనేది. ఇప్పుడు మనం పేపర్తో చేస్తున్నాము. ఇప్పుడు ప్యాన్ని ప్రీ హీట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 2 నిమిషాలకి ప్యాన్ అనేది ప్రీ హీట్ పెట్టేసుకుని ప్యాన్ వేడైన తర్వాత మంటని చిన్న మంటకి టర్న్ చేసేసుకుని ప్యాన్ పైన బిర్యానీ గిన్నె పెట్టేసుకుని పేపర్ వేసిన తర్వాత పేపర్ పైన మూత పెట్టుకుని ఆవిరి అనేది బయటకు పోకుండా మూత పైన నీళ్ళ గిన్నె ఏదైనా బరువాటి గిన్నె పెట్టేసుకుని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలా వదిలేస్తే రైస్ అనేది దమ్ అయిపోతుందండి. ఒకసారి వీడియో క్లిప్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నం అనేది జావ్ అవ్వకుండా ఇలా ఒకసారి బిర్యానీని ఒకసారి ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఈ రూబీ సిస్టర్స్ మటుకి చెప్పడం మటుకి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్.